కట్టుకున్నోడిని కాదు, కట్టినోడిని. నేను 70,000 మందికి తాయెత్తులు కట్టే కానీ ఒక్కటి నేను కట్టుకోలే. నాకు తెలిసి బుద్ధున్నోడు ఎవడని కట్టుకుంటాడు దాన్ని? పచ్చి పంది పెంట, ఒరిజినల్గా చదువుతున్నా, పచ్చి పంది పెంట తీసుకొచ్చి ఎండబెట్టి కాల్చి పొడి చేసి తాయెత్తులో పడేసేవాడు. అది ఆడబెట్టేవాళ్ళు 100 రూపాయలు. ఇది ఈ విధంగా కళ్ళ కొద్దుకొని ఎట్ట కట్టుకునేవాళ్ళు. కట్టుకొని మేము తాయెత్తులు కట్టేవాళ్ళం. తాయెత్తు అంటే ఎట్టా ఆయన ఇంత జలంసులేరు గొట్ట ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూర్చున్న మందలో తాయెత్తు మంద జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీ కొరకే నేను ఇవాళ వచ్చింది. ఫ్రెష్ల మాట. నువ్వు పగల కొట్టద్దు, చెప్పేది నువ్వు. పగల కొట్టేవాడికి ఇంత రేకు దొరికిద్ది. మన హిందూ సహోదరులు ఏమంటే అక్షరేఖ అంటారు. ఆ రేఖలో కొన్ని అక్షరాలు ఉంటాయి, మనకు తెలియదు. కానీ మేము ఏం చేసామంటే భూత వైద్యులంగా ఒక్కొక్క తాయెత్తులు 200 దెయ్యాలు పెట్టేవాడు. ఎన్ని దెయ్యాలండి? తాయెత్తులు 200 దెయ్యాలు ఉంటాయా? పందుల్లోకి ఎన్ని దెయ్యాలు పోయినాయి చెప్పండి? 2000 దెయ్యాలు. ఒక దెయ్యం అంటది నా పేరు సేన, మేము అనేకలం అంటది. ఒక దెయ్యం అంటే ఒక ఇల్లు ఉడిచిపెట్టి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఊడ్చి అమర్చి ఉంటే చూసి తనకన్నా మరి చెడ్డవగు 7 దెయ్యాలని తెచ్చిందంట. అన్నిట్లో ఉండలేని దెయ్యాలు, తాయితలో ఉండలేకపోతే వాళ్ళకి పట్టింది ఒక్కటే. మేము వాళ్ళకి బట్టి పంపేది ఎన్నో తెలుసా? 200. ఇప్పుడు సమస్య పెరిగిద్దా తరిగిద్దా? తెల్లరి బయటకు వచ్చేవాళ్ళు నువ్వు ఏమంటా కట్టినవు కానీ నాశనం అయిపోయింది. రాత్రి అంతా నిద్రలేదయ్యా, ఒళ్ళంతా నొప్పులయ్యా, ఎవడో మీద పడి కొరుకుతుండయ్యా. ఇదిగా నీకు తగ్గదులే కానీ తాగితే పోయేది కాదు. మరి ఏం చెయ్యాలయ్యా? నల్లకోడుందా? అలలియా నల్లకోడా మా దగ్గర లేదు. మా దగ్గర ఉంది, కనుక్కో. ఎంత అయ్యా? ఎక్కువేం కాదు, 500. దేనికి స్తోత్రం. మా దగ్గర 10 కోళ్ళు ఉండే, రోజు అమ్మేవాడు. కోసుకునేవాడు ఎవడు 10 వాటిని. 10 మాత్రం చిరంజీవులు. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండేవి. ఈ కోడిని వాళ్ళకి అమ్మేవాళ్ళం. 500 తీసుకుని జేబులో పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ కోడిని ఎట్టు తీసుకుని ఏం చేయాలి స్వామి అనేవాళ్ళు. ఈ బాగా చేస్తాం అనేవాడు. మళ్ళీ మా కోడి మాకే వచ్చేది. దాన్ని ఏమైనా కట్ చేసేవాళ్ళం అంటే అమ్మో కట్ చేస్తే అట్టది బంగారం పండు అయితే అది రోజుకి ఎంత సంపాదించదు అనుకుంటున్నావు? నువ్వు కూలికి పోయినా కూడా కుదరదు కోడి దెబ్బకి. దాని ముడ్డి ఈకలు ఒక ఈకని గట్టిగా పీకేవాళ్ళం. బ్లడ్ వచ్చేది. ఆ బ్లడ్ తీసి ఇక్కడ పెట్టేవాళ్ళం. తూర్పు తిరిగి దండం పెట్టి అనేవాడు. దేనికి బాబా? నువ్వు పెట్టి బాబా అనేవాడు. ఇట తిరిగి దండం పెట్టేవాడు. మా తాట ఎంత పడుగు తాటి బద్దిచ్చేవాడు. ఎట్ట జరుగుతుందో తెలియదు. 3 దెబ్బలు. 4వ దెబ్బకి దెయ్యం అనకూడదు అనేవాడు. ఇక్కడ పట్టించి ఒకటే చెప్పేవాడిని, వెనక్కి తిరిగి చూడబాకని చెప్పేవాడు. 100 ప్రసంగాలు చెప్పిన ఎనరు. ఈ దారిని పోయేటప్పుడు ఆ చోటు మంచిది కాదు, చూడబాకు అని చెప్పు. ఎంత బాగా వింటారో తెలుసా? హల్లెలూయా. మొన్న ఒక ఆమంటుంది, పాస్టర్ గారా ఇవన్నీ కాదులే కానీ అసలు సంగతి చెయ్యి, నాకు ఎంతైనా పర్లేదు, ఖర్చు పెట్టుకుంటా, నేను అసలు చెయ్యి అంటుంది. ఏం చేయాలి నీకన్నా? 2 మేకలు తెస్తాను, బలిచ్చి నా మీద నెత్తురుపోయాయి, అప్పుడు బాధ దెయ్యం అంటుంది. ఏసు రక్తమే 10 రూపాయలు కూడా ఇది గుళ్ళోకి 2 మేకలు ఎత్తదంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరేనని ఆ పరిని కర్ర తీసుకొని ఇక్కడ పెట్టి పీకేవాడినే 3 దెబ్బలు. పెళ్ళి మన పీకి 4వ దెబ్బ కర్ర ఎత్తి అడిగేవాడిని, ఉందా దెయ్యమని. లేదయ్యా పోయి. ఉన్నదంటే ఎన్నోది పడుద్ది, తెంతేనే ఇలినేది. ఆ పరిని మా ఆయన గడు కట్టలేదయ్యా. మీ ఆయన కట్టకపోతే మేము కొట్టాంగా. తెచ్చుకున్న 500 పోయే, కొనుక్కున్న కోడి తినటానికి పోయే. మళ్ళీ ఎన్ని దెబ్బలు? కూస్తి కాదు దెబ్బ, వారం పట్టిద్ది వాప తగ్గటానికి. అట్ట జరిచేవాడిని నేను. అప్పుడు వయసులో ఉన్న 18-19 సంవత్సరాల వయసులో. ఆ పనినే వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ ఊరు బాగానే 50 స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుగా నీకు ఎట్టుంది? ఏమో చెప్పేది సాక్ష్యం మీకే కదా, వాళ్ళకి కూడా వచ్చి సాక్ష్యాలు చెప్పటం. ఆ పిల్లగాడ జరిసిండే ఒంట్లో అన్నీ పోయినాయి అనేది. అయితే నేను కూడా పోయేస్తా. పోయిరా. ఎందుకంటే ఈ దన్నులు తిందగా దీన్ని కూడా వేపియాలి 4 కోటింగ్ అని. ప్యాం కాదు కచ్చా. ఆ మధ్యాహ్నం రావటం మొదలుపెట్టారు. తెల్లరిపడి కాకులు ఎక్కడుండేవాళ్ళు కొంప ముందు దేనికి వచ్చిండ్రంటే పెందల కాడు పంపించి స్వామి అనేవాళ్ళు.
ఏం చేసి తన్ని నా సర్వీసులో నేను జరిచాను కదా జనాన్ని. ఈ చెయ్యులు కూడా నొప్పులు వచ్చాయి, కొట్టి 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 నొప్పులు వచ్చాయి, చలి జ్వరం వచ్చేది. తాత నేను ఇలా కొట్టలేనేవాడు. మా తాత అనేవాడు, మనం జరగకపోతే వాళ్ళే వచ్చి మనల్ని కొడతారా అట్ట అనకూడదనేవాడు. ఓపిక తెచ్చుకొని కొట్టి అట్ట బతికినోడిని. ఇవాళ పాస్టర్ అయ్యాక బైబిల్ తీసుకుంటే తంతం కాదు, నన్ను దంతరేమో భయం అవుతుంది. దేనికి పాస్టర్ గారు వినటానికి బాగానే వింటదేమో, ఎన్నంతసేపు వినంటదే. ఏంది ఇలా పాస్టర్ గారు నా గురించే చెప్పినట్టున్నాడు వాక్యం. పక్కన ఉంటుంది, అవునే ఎవరితో చెప్పిందే నీ మీద, అందుకే ఇలా వాక్యం అంతా నీదే. నేను రాను ఇంక ఈ మందిరానికి, నాకు వద్దు అయ్యగారు. ఇంతమందిలో పెట్టుకొని నా గురించి ఇట్ట చెబుతుడు ఆ వాక్యం. నేను రాని. ఏ మందిరానికి పోతాం, ఊళ్ళో ఉందంట బరిగొడ్ల మందిరం ఒకటి, అక్కడికి పోద్దంట. ఎందుకంటే చెత్త వేసి రుద్ది సోపు వేసి పోతారంట ఒంటికి. హారిని ఇలా వాక్యం చెబుదామంటే ఎవడు కోపం వస్తుందో భయం అవుతుంది. ఈ వాక్యం తీసుకుంటే ఏం తగులుద్దో, ఆమెకు తగులుద్దో, ఆమెకు తగులుద్దో అని ముందు నాకు టెన్షన్ వస్తుంది. వీళ్ళు కోపం వచ్చి ఏడమా అనుకుంటారని. ఆ రోజు తంతే అడిగినోడు ఇలా వాక్యం చెబుతుంటే నాకు వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య నువ్వా. ఈ విధంగా పాటగారి మీద కాబట్టి నువ్వు చిన్న గొర్రెవే, నువ్వు గొర్రె పెట్టవవుతావమ్మ బర్రెవైతే. హల్లెలూయా. జాగ్రత్త. నీ దైవజనుడిని వాక్యం చెప్పేటప్పుడు మనకి ఏదైనా తగలొచ్చు. ఇప్పుడు అయ్యగారు చెప్పినా నాకు తగలొచ్చు. నీతో ఎవరికి మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి. కానీ నా గురించి చెబుతూ చెబుతుంది. ఎందుకు చెప్పదు, నీ గురించి చెప్పడానికి జనాలకి పని. ఇంకా హల్లెలూయా. ఆ విధంగా డబ్బు సంపాదించేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డ, రెండో రకమైన చెప్తున్నాను నేను, ఇది ఇంకా అవసరమైంది. పచ్చి పంది పెంట. ఒరిజినల్గా చెబుతున్నా, పచ్చి పంది పెంట తీసుకొచ్చి ఎండబెట్టి కాల్చి పొడి చేసి రైతులో పడేసేవాడు. అది ఆడబెట్టేవాళ్ళు 100 రూపాయలు. ఇది ఈ విధంగా కళ్ళ కొద్దుకొని ఎట్ట కట్టుకునేవాళ్ళు. కట్టుకొని ఆ పంది పెంట బూడిద ఆడబోతే ఆ పరినెట్టం పుట్టుకొని ఆ నోట్లు తీసుకునేవాడు. అయ్యే తినేస్తున్నారు దాదా అనేవాడు. మనకెందుకురా, వాళ్ళు తింటే మనకెందుకు, తినకపోతే మనకెందుకు, మెలకొని ఉండరు అనేవాడు. గుప్పులు నవ్వులు మింగేసేవాళ్ళు అంతే. నేనైతే కొన్ని 100 మందికి తినబెట్టా. పేమింది కాదు, పంది పెంట. ఆ పని తిని పడేసేవాళ్ళు. అబ్బా ఎంతమంది తినరు లెక్కలేదు. ఇవాళ యూట్యూబ్లో నా సాక్ష్యం అంటున్నారు, అరే ఈడు ఆ రోజు ఆ విధంగా పడేసి బాది ఇవాళ ఏమి లేదండి, నేలకి బయట పెడతాను వీడు. ఏడుందో వాడు నెంబర్ చూడండి. హల్లెలూయా. మొన్న హామ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఫోన్ అలా ఎత్తే, ఎవరండి అన్న. ఒరి సన్నాసి అట్ట అనకూడదు, నేను పాస్టర్ గారిని అన్న. పాస్టర్ గారు వేడా చెప్పేది వినరా. ఒరే నేను ఇంకెన్ని బూతులు తిట్టాలనిపిస్తుంది నాకు అంటుంది. నువ్వు తిట్టొద్దక్క, కారణం చెప్పన్న. 20 సంవత్సరాల క్రితం నీ దగ్గరికి నేను వచ్చాను రా అంది. వచ్చే అన్న. 2 కిలోలు బూడిద నా ముఖాన్ని గట్టి ఎవరు నువ్వు అంది. ఏం చేయమన్నానన్న. పరగడుపునే నీళ్ళలో కలుపుకొని ఉదయాన్నే తాగమంటే 2 నెలలు తాగాను నీ మాట వినంది. తాగేసావు అన్న. ఏమో నాకు గుర్తులేదు, చాలా మందికి ఇచ్చానన్న. ఈ తొరసన్న చూడా, ఒరే నీ మాటలు నమ్మి నేను 2 నెలలు తాగాను రా. ఇవాళ నీ వాక్యం వింటుంటే పంది పెంట బూడిద ఇచ్చానని చెబుతున్నావు. అరే నాకు ఇచ్చిన బూడిద అది ఇదే కదా అంది. నేనమ్మా అదే మీదన్నా. హల్లెలూయా. ఒరే నాకు రోజు నువ్వు లేచిన కాడి నుంచి అదే గుర్తుకొచ్చి అన్నం తినబుద్ధి కావట్లేదురా అంటుంది. హల్లెలూయా. ఎప్పుడు అనగా తాగింది 20 ఏళ్ళ క్రితం తాగితే ఇప్పుడు కక్కు వస్తుందంట. మిరాకిల్ అంటే అయ్యి. వెళ్ళు భూత బయలు దగ్గరికి, మాంత్రికుల దగ్గర పోతే ఇది పెట్టుకో, ఇది చూసుకో, ఇది దాగు, ఇది నాకు అని ఇస్తారు. అవన్నీ అయ్యే. నువ్వు బాగా కట్టుకొని కూర్చున్నావేమో, దాంట్లో పంది పెట్టే ఉంది. గట్టిగా కుక్క కూడా తిందదాన్ని, మూది కూడా పెట్టదు. భద్రశుద్ధిని పెట్టుకునివేమో. సిగ్గు శర ఉంటే ఇదిగో మారినోడిని నేనున్నా, కట్టుకున్నోడిని కాదు, కట్టినోడిని.
నేను 70,000 మందికి తాయెత్తులు కట్టే కానీ ఒక్కటి నేను కట్టుకోలే. నాకు తెలిసి బుద్ధున్నోడు ఎవడని కట్టుకుంటాడు దాన్ని, అందుకు నేను కట్టుకోవాలి. కానీ నా క్రైస్తవ పిల్లలు ఇలా కట్టుకుంటుంటే నాకు కోపం వస్తుంది, నవ్వు వస్తుంది. వీళ్ళ అమాయకత్వానికి ఏం చేయాలని చాలామంది ఇప్పుడు తాయెత్తు ఎవరి దగ్గర ఉందా ఏంటి, అందరం నా దగ్గర లేదు, మేమందరం కైత్తులే. ఇప్పుడు నేను వచ్చి పట్టుకుని నేను ఎవరి దగ్గర ఉందా, కుక్క కనుక ముక్కలను పసిగట్టినట్టు ఎవడి దగ్గర ఉందో నాకు తెలుసు. పాటర్ గారు చెప్పినంతసేపు చెప్పి మధ్యలోకి వస్తానంటాడు ఏంది, హల్లెలూయా, బీపీ వచ్చి సావుబాకు, నేనేం రాను, వెళ్ళే దారిలో దాన్ని ఏం చేయాలి, పాడి